వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బాధితులు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 2 కోట్ల రూపాయల వరకు చిట్టీల పేరుతో తమ దగ్గర వసూలు చేయించుకుని ఉడాయించారు. సంస్థ చైర్మన్ అంతారం దేవేందర్ గౌడ్, మేనేజర్ గిరిధర్ రెడ్డిని ప్రశ్నించిన బాధితులకు పొంతనలేని సమాధానం చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చైర్మన్ పై ఉన్న ఆస్తులన్నీ ఆఫీస్ బాయ్ పేరు మీద మార్చి నా దగ్గర ఎలాంటి ఆస్తులు లేవంటూ చెప్పుకొస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే 3 సంవత్సరాల నుండి కిరాయి కూడా ఇవ్వకుండా నాతో చిట్టి వేయించుకుని ఇప్పుడు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇంటి యజమాని వాపోయాడు. ఇక నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మా డబ్బులు ఇప్పించాలని కూడా బాధితులు డీఎస్పీ శ్రీనివాస్ ని కోరుతున్నారు. మా పరిగి ఎస్ఎల్ఎన్కే బ్రాంచ్ బిల్డింగ్ ఓనర్ నేను. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాకు రెంట్ రావట్లేదు. అడిగితే కాల్ చేసుకోండి, మీ ఇష్టం ఎవరికైనా చెప్పుకోండి అంటున్నారు. ఇంకోటి 5 lakhs చిట్టి అమౌంట్ రావాలి. 5 lakhs + 7 lakhs దగ్గర 12 lakhs అమౌంట్ రావాలి. అడిగితే అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, మాట్లాడడం కూడా ఏం రెస్పాన్స్ అనేది లేదు. కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేస్తేనేమో 2 minutesలో 2 secondsలో మాట్లాడతా అని చెప్పేస్తున్నాం, పెట్టేస్తున్నాం. దేవేందర్ గౌడ్ అంటే డైరెక్టర్. మనకి ఏ ఇచ్చిన ఆయనేమో మేనేజర్ గిరిధర్ రెడ్డి చివరిపల్లి. ఆయన కాల్ చేస్తే అసలుకి రెస్పాన్స్ లేదు. ఇంకో మా కాలర్ పట్టుకోవడానికి వస్తుంది రిటర్న్. ఆయన కూడా చెక్కులు ఇచ్చిండు, శ్రీకాంత్ చెక్కులు ఇచ్చిండు, ఎవరి వాళ్ళకి ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత ఇక డేట్లు కూడా అయిపోయినాకి వచ్చినా కానీ ఇంతవరకు కుయ్యలే కుట్లే ఫోన్ చేస్తా లేపరు. లాస్ట్కి డైరెక్టర్ దగ్గరకు ఫోన్ చేస్తే నీకు ఈ 2-3 రోజులు ఇస్తా, వచ్చేది ఉంది, వీళ్ళు నాకు మిస్గైడ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు.